హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చెప్పాను కదా, న్యూస్ పేపర్ మీద కానీ దేనిపైనైనా సరే నెక్ డిజైన్స్ చూపిస్తానని. ఈరోజు ఒక వైట్ షీట్ అయితే ఇంట్లో ఉంటే అది తీసుకొని మీకోసం అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి ఒక లైన్ వేసుకోవాలి. క్లాత్ అయితే మనం హెచ్చు తగ్గులు లేకుండా వేసుకుంటాం కదా, అలా ఒక లైన్ వేసేసుకోవాలి. నేను వచ్చేసి 32 సైజుకి చూపిస్తున్నానండి. ఇంకా పెద్ద సైజ్ అయితే మనం కొంచెం కొలతలు మారుతాయి. మీకు ఏ సైజ్ అయినా కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను. 32 అంటే 32 × 4 మనకి 8 ఇంచులు. 8 ఇంచులు వచ్చేసి ఫస్ట్ నడుం లూజ్ అయితే పెట్టేసుకుందాము. ఓపెన్స్ అటువైపు, జెయింట్ నా వైపు ఉందన్నమాట. క్లాత్ వచ్చేసి క్లాతే అనుకోండి మీరు. ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం, 1.5 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. బ్యాక్ ప్లీట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచ్. ఆ చివరన ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకుంటే చూడండి, పేపర్ కదా అటు ఇటుగా కొద్దిగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి హైట్ వచ్చేసి ఒక 14 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. దీంట్లోనే నేను మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగు అండ్ కర్వ్ ఎలా తీయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ పొడవు దగ్గర కూడా ఒక లైన్ వేసేసుకున్నాను. 14 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అని వేసుకుంటాం కదా, అది కూడా అక్కడ ఒక లైన్ వేసాను. వేసిన తర్వాత మనకి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ లేదనమాట. మామూలుగా కట్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. అయినా మెజర్మెంట్ చెప్తాను. 9.5 వరకు నెక్ డీప్ పెడుతున్నాను. ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా, అలా అని. నెక్ లూజ్ వచ్చేసి పై వైపున 2.5 ఇంచులు పెట్టామనుకోండి 32 ఇంచెస్కి, కొంచెం షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 మీద 2 గీతలు వచ్చేసి నెక్ లూజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ సరిపోతుంది 32 సైజుకి. ఒకవేళ 33, 34 అలా ఉంటే 2.5 పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి 2.5కి పెట్టేసుకున్నాను. పైన 2 ఇంచెస్కి పైన 2 మీద 2 గీతలు, కింద వచ్చేసి 2.5 ఇంచులు. ఎందుకంటే మనం ఇప్పుడు నేను కట్ చేసే నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తుంది. కట్ చేసేటప్పుడు మనం ఇప్పుడే 3 ఇంచులు కింద పెట్టేసుకున్నాం అనుకోండి, కట్ చేసిన తర్వాత ఎక్కువగా అయిపోతుంది. అందుకని భుజం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి, చూడండి 3 ఇంచెస్కి షోల్డర్ పెట్టేసాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి. ఇది ఆమ్ రౌండ్ ఇదంతా ఏమి చూపించట్లేదు, మామూలుగా నెక్ మాత్రమే చూపిస్తాను. కానీ నెక్ కొలిసి మ్యాచ్ అయ్యేటట్టు మాత్రం ఏమి చూడట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ ఇంపార్టెంట్ కదా, ఇది కూడా ఇంపార్టెంటే. మాకు ఇది కూడా తెలియాలి, మేము ఇప్పుడే చూస్తున్నాం మీ వీడియో అనుకుంటే మాత్రం ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇది ఎలా మ్యాచ్ చేసుకోవాలి, తగ్గితే ఎలా చేసుకోవాలనే చాలా వీడియోలు ఉంటాయి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఎంత మనం చెస్ట్ లూజ్ తీసుకోలేదు కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ 8 ఇంచులు వచ్చింది. నడుము లూజు 9 ఇంచులు వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎంత రావాలంటే 8 ఇంచులు. నడుము లూజు ఆమ్ రౌండ్ లూజు ఇంచుమించు సమానంగా ఉంటాయి కాబట్టి 8 ఇంచులు వస్తే సరిపోతుంది. నేను ఇక్కడైతే చెకింగ్ చేసుకొని ఏం చెప్పట్లేదండి. మీరు కనుక క్లాత్ మీద కట్ చేస్తే ఈ సైజు చెక్ చేసుకొని, ఒకవేళ 8 ఇంచులు రాలేదనుకోండి, ఎక్కువగా వస్తే పైకి జరుపుకోవాలి, తక్కువగా వస్తే కిందికి జరుపుకోవాలన్నమాట. చంక లూజ్ వచ్చేసి బ్యాక్ టక్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మర్చేసుకొని టేప్ అలా పెట్టేసి మిడిల్లో ఇలా 4 ఇంచెస్ పొడవుతో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెక్, ఇప్పుడు మనం నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాలనుకున్నాం కదా, చూడండి మనకు నెక్ వచ్చేసి హైట్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది కదా, 9.5 ఇంచులో ఇలా టేప్ పెట్టేసుకొని ఒక కింది నుంచి ఒక 2 ఇంచెస్కి, చూడండి నెక్ కింద నుంచి ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకి, ఈ స్క్వేర్ నెక్ వచ్చేసి అక్కడికి ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. నేను అక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చిన్న డాట్ లాగా పెట్టాను కదా, చూడండి ఈ కింది నుంచి 2 ఇంచెస్కి పైన ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళాలన్నమాట. ఇలా చూడండి, నేను ఒక లైన్ వేసాను చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసేసుకొని పై వైపున కూడా ఇలా స్కేల్తో వేయాలని ట్రై చేశాను, కానీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. కింది వైపున కూడా స్ట్రెయిట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్కేల్తో వేసినట్టుగా కట్ చేస్తే స్ట్రెయిట్గా వస్తుంది. అందుకని కొంచెం కట్ చేసేటప్పుడు కర్వ్ తీయాలన్నమాట. కర్వ్ తిప్పితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కర్వ్ తిప్పుకోవాలి. ఈ మూల దగ్గర నేను తిప్పాను కదా, ఈ విధంగా
ఒక హాఫ్ ఇంచ్ అంత ఉంటుందండి మధ్యలో. మనం నెక్ లైన్కి లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్, ముప్పావు ఇంచ్ వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు జరుగుతుందన్నమాట బయట వైపుకి. అలా అలా కట్ చేస్తేనే ఈ స్క్వేర్ నెక్ షేప్ అనేది వస్తుంది. హాఫ్ ఇంచ్కి ఎక్కువగా, ఇంకా ఎక్కువగా 1 ఇంచ్ అలా కట్ చేశారనుకోండి, నెక్ డీప్ అనేది ఎక్కువైపోయి షేప్ కరెక్ట్గా అనిపించదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. మరి ఎక్కువగా లోతు తీయకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూస్తే కరెక్ట్గా షేప్ అనేది కనిపించాలి బ్లౌజ్ బాడీ మీద ఉన్నప్పుడు. అలా కనిపించాలంటే ఇక్కడ ఇప్పుడు ఈ మూల దగ్గర కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట బయటికి. మనం నెక్ కోసం వేసుకున్న బాక్స్ కంటే ఒక హాఫ్ ఇంచ్. చూడండి కింద కర్వ్ తీసాను, అంటే కొంచెం క్రాస్గా ఇలా షేప్ అయితే తిప్పాను. లైన్ అయితే స్ట్రైట్గా వేసాను, కానీ కట్ చేసేటప్పుడు తిప్పాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవడమే, ఇంకా మొత్తం ఇదే విధంగా కట్ చేసేయాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకప్పుడు బాగా కుట్టించుకునే వాళ్ళం ఈ స్టార్ నెక్కులు, స్క్వేర్ నెక్కులు ఇవి. ఇప్పుడు వచ్చేసి పాట్ నెక్, ప్రిన్సెస్ కట్టు, డ్రాప్ నెక్ ఇవి ఫ్యాషన్ అయిపోయాయి. కానీ ఇవి మళ్ళీ వస్తాయండి. ఎవరన్నా ఒకరిద్దరు వేసుకున్నారనుకోండి, ఇప్పుడు అందరూ మళ్ళీ కుట్టించుకుంటారనమాట. బాగుంటాయి, సింపుల్గా నీట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి డిజైన్స్. కింద చూడండి నడుము దగ్గర బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా తీసేసుకోవడమే. చూడండి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూపిస్తాను. ఈ నెక్కి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, క్లాత్ అయినా వేసుకోవచ్చు, అన్లోడింగ్ అయినా చేయొచ్చు. సింపుల్గా అన్లోడింగ్ చేసి కుట్టినా కూడా బాగుంటుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. షోల్డర్ అనేది అస్సలు జారదు. ఈ విధంగా కట్ చేశారంటే షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇదే కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం కొలతలు ఎక్కువగా మారిపోతాయి అంతే. ఇప్పుడు మనం కర్వ్ అనేది హాఫ్ ఇంచ్కి తీసాం కదా నెక్ లైన్ కంటే, ఒకవేళ పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్కి, ఇక్కడ ఈ మూల దగ్గర 1 ఇంచ్కి మనం బాక్స్ షేప్ వేస్తాం కదా నెక్ కోసం, అక్కడి నుంచి 1 ఇంచ్కి క్రాస్గా తీసేస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ నీట్గా కనిపించడానికి ఇంకొక సైడ్ కూడా నేను రెడ్ మార్కర్ వాడుతున్నాను కదా, ఆ మార్కర్తో ఇలా నీట్గా గీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా నీట్గా మార్కర్తో వేస్తున్నాను అనమాట, మీకు కనిపించడానికి అంతే. ఎలా వచ్చిందని పేపర్ కదా కొంచెం లేస్తుంది పైకి, అందుకని చెప్పేసి అలా స్కెచ్తో గీస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది షేప్ అనేది అని చెప్పేసి నెక్ చుట్టూరా గీసేసాను అనమాట. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాంటి సింపుల్ నెక్ డిజైన్స్ పెట్టి కుట్టి కూడా మనం ఇంకొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. కొంతమంది వస్తారు ఏదైనా సింపుల్గా నెక్ పెట్టండి అని చెప్పేసి. ఈ విధంగా పాత డిజైన్స్ అయినా ట్రెండింగ్గా ఉంటాయన్నమాట. మనం కట్ చేస్తే ఈ విధంగా నెక్ కట్ చేసి పైపింగ్ వేసామనుకోండి, సూపర్గా ఉంటుంది కదా బ్లౌజ్ అనేది. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్ కట్ చేయగా మిగిలిన పేపర్లో పర్ఫెక్ట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను. చూడండి ఒకే వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇదైతే తీసేసి మన దగ్గర ఉన్న ఇంకొంచెం పేపర్ ఉంది కదా వైట్ పేపర్, దానిపైన చూస్తే మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి అదే పేపర్ తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ అంతా కట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది క్లాత్ అనే అనుకోండి మీరు. ఇంకా చూడండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని, ఇది పేపర్ కదా కొంచెం వెడల్పు అనేది తగ్గింది, అయినా దీంట్లో కూడా నేను చూపిస్తాను మీకు. పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఇదే విధంగా మర్చుకోవాలి, ఇదే విధంగా కట్ చేయాలి. అదే మీకు చూపించేది ఇక్కడ. చూడండి ఇక్కడ జాయింట్ అనేది మన వైపున ఉండాలి, హ్యాండ్స్కి వచ్చేసి ఓపెన్స్ అటువైపున ఉండాలి. ఈ విధంగా వేసేసుకొని ఇది వచ్చేసి ఇప్పుడు 4 ఫోల్డింగ్స్గా అయ్యింది కదా. ఇప్పుడు పైన వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ కోసం అని చెప్పేసి నేను స్ట్రైట్గా ఉన్న సైడ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తే ఎంత తీసుకుంటాము, 1.5 ఇంచ్ వరకు అలా తీసేసుకుంటాము. 1.25 ఇంచ్ లేదా అలా క్లాత్ని బట్టి తీసుకుంటాము. నేను అక్కడ హెమ్మింగ్ కోసమని కొద్దిగా లైన్ అయితే వేసేసి, హ్యాండ్ పొడవు కోసమని ఒక లైన్ అయితే వేసేసాను. మనకు కొలతలు ఏమీ లేదు కాబట్టి మీకు హ్యాండ్ అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ టేప్తో ఇప్పుడు గీసుకుంది ఎంత ఉందో చూసుకొని చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను. చూడండి
ఇప్పుడు ఈ పొడవు మనం మార్కింగ్ వేసుకున్న పొడవు అనేది ఎంత ఉందనేది చూడాలి. ఆ హెమ్మింగ్ కోసం ఇచ్చింది కాకుండా మిగిలింది 5½ వరకు ఉంది మనకి. 5½ అంటే కింద చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 3/4 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి 3/4 ఇంచ్ వరకు తీసేసుకొని అక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకుంటే మనకి చంక డౌన్ అనేది వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి ఒక 7 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ టైట్ కుట్టుకు మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి పైన వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని ఆమ్ రౌండ్కి ఈ 1.5 ఇంచ్కి ఇలా మ్యాచ్ చేస్తూ ఒక లైన్ అయితే వేయాలి. ఇంకా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చండి. పెద్ద సైజులో అయితే సైజులు మారుతాయి అంతే. మనకు ఆమ్ రౌండ్ టైట్ కుట్టు ఎంత ఉందో చూసుకోవడం అంతే. ఈ విధంగా ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీయాలి. ఈ విధంగా కొంచెం హ్యాండ్ మనం లైన్ వేసాం కదా, దాని ఇవతల వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ అలాగా తిప్పుకుంటూ ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే కర్వ్ షేప్ ఇచ్చానో అదే విధంగా నీట్గా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. మనకు హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని చంక టైట్ కుట్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా ఉంది కదా, 2 భాగాలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు వచ్చేసి కర్వ్ ఎలా తీసుకోవాలంటే ఈ చంక టైట్ కుట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఈ పైన 1 ఇంచ్ వదులుకుంటాం కదా, అక్కడికి మిడిల్లో ఇలా సమానంగా 2 టక్స్ పెట్టేసి ఇలా గీసుకుంటే ఒక మార్కింగ్ పడుతుంది. ఆ సెంటర్లో వచ్చేసి 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ లోతు, చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్, కొంచెం పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ లోతుకు అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి కింద చంక కింద టైట్ కుట్టుకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. సన్నగా ఎక్కువగా తీయకూడదు. ఆ మిడిల్లో మాత్రం 3/4 ఇంచ్ 1/2 ఇంచ్ అండి, 3/4 ఇంచుగా తీస్తే కొంచెం ఈ సైజుకి ఎక్కువ అవుతుంది అన్నమాట. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ తీయచ్చు. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ వరకు తీసేసి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుందన్నమాట. చూడండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.